నమస్తే, నేను ప్రశాంత్. వివేక హత్య కేసులో ఊహించని ట్విస్ట్లు బయటపడుతున్నాయి. సో అవేంటో అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, వివేక హత్య కేసులో ఊహించని ట్విస్ట్లు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇంతకీ అవేంటి, అసలు ఏం జరిగింది? అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత అది గుండెపోటు అని చిత్రీకరించారు కదా. 3ంటికి ఫోన్ వెళ్ళింది. వెళ్ళాక మనకంతా ఏం జరిగిందో తెలుసు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిదానంగా బై రోడ్ రావడం, సాయంకాలానికి చేరుకోవడం, ఈలోగా అభిషేక్ రెడ్డి కదా, వీళ్ళందరూ కూడా ఆయన కట్లు కట్టించి ఆ స్కల్ బయటకు వచ్చేస్తే కుట్లు వేయించి, అంతకుముందు గుండెపోటు అని చెప్పిన వాళ్ళు గుండెపోటు అనే సాక్షి కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత అది హత్య కింద మారింది. సో ఇందులో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉంది. అంటే గుండెపోటు అని చెప్పించి ఇదంతా కూడా చేసింది అతనే అనేది ఇవాళ ధర్మాసనం ముందు, సుప్రీంకోర్టు ముందు చెప్పడం జరిగింది. సో సంజయ్ ఖన్నా, సంజయ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా సిజేఐలు, వీళ్ళు దీని మీద విచారణ జరుపుతున్నారు. సో ఇది ఫిబ్రవరి 27న సిబిఐ దీని మీద కేసు ఫైల్ చేసింది ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర మీద. తర్వాత మార్చి 7న మళ్ళీ సునీత కూడా ఒక కేసు ఫైల్ చేశారు. సో దీని మీద విచారణ చేపట్టి వాళ్ళు అతనికి నోటీసులు పంపించారు, ఎవరు ఉదయ్ కుమార్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని. సో ఈవిడిది కూడా దాంతోపాటు విచారణకు స్వీకరిస్తారు. తర్వాత బెయిల్ ఎవరెవరికి రద్దు చేయాలో దాని మీద కూడా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తుంది. అది 29కి అనుకుంటా ఉంది. సో దాంతోపాటే సునీత వ్యాజ్యం కూడా తీసుకుంటాను వాళ్ళు చెప్పడం జరిగింది. సునీత తరఫున జైసల్ వాహి ఆయన వాదనలు వినిపిస్తున్నారు. సిబిఐ తరఫున స్పెషల్ కౌన్సిల్ జోసెఫ్ హసన్ ఆయన వాదనలు వినిపిస్తున్నారు. సో అంటే మనం మొత్తం అసలు ఈ కేసుని తీసుకుంటేనండి ఎన్ని రకాల మలుపులు అంటే ఒక హత్య జరిగి 6 ఏళ్ళు అయినా కూడా అది హత్యను నిరూపించలేకపోతున్నారు. ఇందులో ఎవరి తప్పు లేదు. సునీత గారు చెప్పినట్టు అసలు కూటమి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఈ హత్య దోహదపడింది. ఆ హత్యను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు మీద నెట్టేసి చంద్రబాబు నాయుడు గారే ఈ హత్య చేయించారని ఒక సాక్షి పేపర్లో మనందరికీ తెలుసు, నారాసుర రక్త చరిత్ర అని ఒక యాడ్ వేసుకుని ఫుల్ పేజ్, ఆ గొడ్డలకి ఇట్లా రక్తం కారుతూ, అంటే ఎంతలాగా దీని మీద ప్లాన్ చేశారు వాళ్ళు. కానీ ఇది విచిత్రం అండి. అంటే ప్రపంచంలో మనం ఆలోచిస్తే యుద్ధాలు జరిగాయి, రాజ్యాల కోసమే కదా యుద్ధాలు జరిగాయి, సింహాసనం కోసం యుద్ధాలు జరిగాయి. సో ఇవాళ కడపలో ఒక వైఎస్ కుటుంబం తరఫున, అంటే రాజారెడ్డి నుంచి తీసుకుంటే అందరి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండే. సో అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ సీటు కోసం, అంటే ఒక కుర్చీ కోసం ఈ రకంగా చేయించటం అనేది, అసలు అవినాష్ రెడ్డి అనేవాడిని తప్పించడం కోసం సిబిఐని కూడా వాళ్ళు వాడుకున్నారు, సిబిఐని బెదిరించారు. అంటే ఇక్కడ జరగదు ఇట్లా. మనం గతంలో అంటే నార్త్లోనే ఇలాంటివి జరుగుతాయి. మీకు థగ్స్ అని ఉండేవాళ్ళు. థగ్స్ అంటే వీళ్ళు ఈ గజ దొంగల్లాగా చూడండి, గుర్రాల మీద వచ్చి మన షోలే సినిమాలో చూస్తాం చూడండి, దొంగలు చంపల్లో ఇలా అక్కడ ఉంటారు వాళ్ళు వచ్చి మనని మాన ప్రాణాలంతా దోచుకుని వెళ్ళిపోవటం అట్లా. అంటే ఆ థగ్స్ లాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. మీకు ఇలాంటి క్యాస్ట్లు మీకు తమిళనాడులో కూడా ఉంటారు. అంటే ఒకప్పుడు అలా దొంగతనం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు అనమాట. కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి అట్లాగా నేను చెప్పేది. ఇప్పుడు చూడండి, మీరు స్టువర్ట్పురం తీసుకోండి. స్టువర్ట్పురంలో అక్కడ ఉండే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఒకప్పుడు దొంగలుగా ముద్రపడ్డారు. వాళ్ళు ఎంత కర్కశంగా ఉంటారు, వాళ్ళు గాడిదని చంపి గాడిద రక్తం తాగుతారు, అంటే పరిగెట్టడం కోసం, వేగం కోసం ఆ రకంగా చేసేవాళ్ళని. అంటే ఇవన్నీ కూడా చరిత్ర అండి, అంటే నిజంగా జరిగాయి. మనం అనుకుంటే ఎందుకు ఇంత క్రూయల్టీ అని, కానీ ఇక్కడ కూడా ఇంత క్రూయల్టీ ఎందుకు? ఒక బాబాయ్ని చంపించి ఒక ఎంపీ సీటు కోసం, ఆఫ్టర్ ఆల్ నా కుటుంబమే ఉండాలి అంటే, ఇప్పుడు చాలామంది అంటారు కులమే ఉందండి, మతమే ఉందండి అని. మనం అనుకుంటున్నాం లేదని, కానీ మనిషికి నరాన అది ఉంది. ప్రతి రక్తం బొట్టులోనూ నేను ఫలానా కులం, నేను ఫలానా మతం అనేది ముందు ఉగ్గుపాలతో నూరి పోస్తున్నారు. ఆ పోయడంలో భాగమే
ఈరోజు ఈ వివేకానంద రెడ్డి హత్యకి దారి తీసిందేమో. లేకపోతే ఒక ఎంపీ సీటు కోసం అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా నిల్చోవాలి, ఈయన ఉండకూడదు అని చంపించడం ఏంటంటే అంత కిరాతకంగా, అన్ని దెబ్బలా అవి కనపడకుండా మళ్ళీ అసలు దారుణం తలుచుకుంటే. అంటే అంత క్రుయల్టీ ఎందుకు వస్తుంది ఒక మనిషికి? అంటే డబ్బు పదవి ఇంతేనా? ఇంకా ఏం మామూలుగా మనకి ఒక దయా దాక్షిణ్యం ఇవే ఉండవా మనకి? అవి లేవు అని వీళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి అలా జరిగిన ఈ హత్యలో ఇవాళ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది? ఉదయ్ కుమార్ రెడ్డి చేత ఎవరు చెప్పించారు? అవినాష్ రెడ్డి ఆ రోజు ఎవరికి ఫోన్ చేశారు? 3ంటికి. జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ఉండదు కాబట్టి ఫోన్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు? అసలు ఇది గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారు? ఎందుకు సాక్షి తర్వాత గుండెపోటు అంది? హత్యని గుండెపోటుని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తర్వాత అతనికి రక్తం మరకలన్నీ తుడిచేసి అక్కడంతా కడిగేసి అవన్నీ అవినాష్ రెడ్డి దగ్గరుండి చేయించారు కదా. ఆ కుట్లు వేయించి స్కల్ బయటకు వస్తాయి. అసలే మీరు ఊహించి కూడా ఇక్కడ జుగుప్సగా ఉంటాయి ఇవన్నీ. అంటే భరించలేం మనం. ఆ సినిమా ఇప్పుడు మీకు వివేకం సినిమా ఎంత అందంగా తీశారు. ఆ వివేకం సినిమా గురించి ఇవాళ ఎవడూ మాట్లాడలేకపోవటానికి కారణం ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నది యథాతథంగా వాళ్ళు తీశారు. ఎక్కడ ఒక పిసరు కూడా తేడా రాకుండా, వీళ్ళ కల్పితాలు లేవు అందులో. అంటే మీకు హత్యకిను వివేకం సినిమాకి ఉండే తేడా అది. కాబట్టి హత్య మీద కేసులు వేసుకోవచ్చు మీరు, వివేకం మీద మీరు కేసు వేయటానికి లేదు. వాళ్ళు సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం వేశారు కాబట్టి. ఎందుకంటే చాలామంది తెలియక వాళ్ళని ఎలా వదిలేస్తారు, వాళ్ళు ఆ సినిమా తీశారు కదా అని మాట్లాడుతున్నారు. కానీ దాని మీద కేసు వేయటానికి లేదు మనకి తెలిసి. అంటే వాళ్ళు యథాతథంగా తీశారు. మీరు యథాతథంగా ఏదైనా తీయచ్చు, ప్రజలకు నిజాలు చెప్పచ్చు. అబద్ధాలు కల్పితాలు ఉంటేనే సమస్య వస్తుంది. లేదు నేను దాన్ని ప్రేరణగా తీసుకుని సినిమా తీశానంటే అది వేరే విషయం. ఏది ఏమైనా ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి ఏమైనా కొంచెం తొందరగా ముగింపుకు వస్తుందా ఇది? ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఇతని ద్వారా ఆయన ఇతను నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇతను నోరు విప్పుతాడా, విప్పి ఏమైనా నిజాలు చెప్తాడా? ఇతను నోరు విప్పేలోపు ఇంకెవరైనా ఏమైనా చేసే అవకాశం ఉందా? అతనికి సెక్యూరిటీ కావాలా? అంటే అతని ప్రాణాలకు ఏమైనా ముప్పు ఉందా? ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మీరు గమనిస్తే ఏ కేసు విషయంలోనైనా, ఏ ముద్దాయి విషయంలోనైనా, లేకపోతే ఏ నిందితుడి విషయంలోనైనా ఆలోచించాల్సింది ఫస్ట్ వాళ్ళ ప్రాణాలకి భద్రత ఉందా లేదా ఫస్ట్. ఎందుకంటే నిన్న కూడా ఇతను కిడ్నాప్ చేశారన్నారు చూడండి, ఎవరిని, మన కసిరెడ్డిని. కసిరెడ్డి ఏమయ్యాడో తెలియదు. అతన్ని కిడ్నాప్ చేశారా, దాచిపెట్టారా, అతని ప్రాణాలతో ఉంటాడా? నిన్న ఇన్ని డౌట్లు వచ్చాయి అందరికీ. సో ఈ విషయంలో కూడా అలాగే జరగచ్చు. ఏది ఏమైనా ఈ కేసు తొందరగా ఒక ముగింపుకు వచ్చేసి ఎవరు నిందితులని తెలిస్తే సునీత గారు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. కనీసం తండ్రి ఆత్మకి, ఆవిడ తండ్రి ఆత్మకు కూడా ఒక శాంతి చేకూరు. అంటే గతంలో అయితే మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికీ వివేక హత్య కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ అసలు ఏమైపోతున్నారో కూడా మనకు లేదు. ఇప్పుడు సాక్షులందరూ అయిపోయారండి. ఒక్క సాక్షి కూడా లేడు ఇప్పుడు, బతికి లేడు. అదే కదా భయం ఇప్పుడు. ఇంకా మిగిలింది సునీత భర్త, అంతే. అందుకని వాళ్ళకేమీ కాకుండా ఈలోగా మొత్తం అసలు ఎవరు ఏంటి అనేది బయటకు వచ్చేస్తే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. థ్యాంక్ యూ.